నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఈ మధ్య విపరీతంగా ఏ కోర్టుకి వెళ్ళినా ఫ్యామిలీ కోర్టులో ఫుల్ రష్, డైవర్సులు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది లేటెస్ట్గా, మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఎవరైనా చేసుకుంటే చేసుకోండి, గొడవలు పడకుండా కాముగా వాళ్ళు వీళ్ళు కూర్చొని ఒక ఎంఓయూలాగా రాసుకొని అబ్బాయి తరఫున ఏ ఇవ్వాలో అమ్మాయికి, అమ్మాయి తరఫున అబ్బాయికి ఇవ్వాలి, ఇద్దరు వేసుకొని ఎవరికి వాళ్ళు ఇచ్చుకుంటూ క్లోజ్ చేసుకుంటే 6 నెలల లోపలే విడాకులు వచ్చేస్తాయి. దాన్ని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటారు, అకార్డింగ్ టు సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. కాకపోతే గ్రౌండ్స్ కరెక్ట్గా ఉండాలి, మీరు వేసిన ఎంఓయూలు కూడా కరెక్ట్గా ఉండాలి, మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి, మీ మ్యారేజ్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ ఫొటోస్ అన్ని సబ్మిట్ చేస్తూ దాంతోపాటు ఒక పిటిషన్ కూడా యాడ్ చేస్తూ ఫైల్ చేస్తూ అటాచ్ చేయాలి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్. ఒకసారి వాళ్ళు కూడా 1-2 సార్లు కౌన్సిలింగ్ పిలుస్తారు, ఆలోచించుకోమంటారు. అవసరమా మీకు విడాకులు తీసుకో అవసరమా, ఏదైనా గొడవలు ఉంటాయి కానీ అడ్జస్ట్ చేసుకొని సర్దుకుపోవచ్చు కదా అని పాపం కోర్టు కూడా 2-3 సార్లు కౌన్సిలింగ్ అయితే ఇస్తారు. వాళ్ళు కౌన్సిలింగ్ కూడా విడాకులు ఇవ్వరు ఎప్పుడైనా సరే. ఆ కౌన్సిలింగ్ కొంతమంది మారిపోతారు, రియలైజ్ అవుతారు, అరే నేను చేసిన తప్పే, ఇక నుంచి నా భార్యని బాగా చూసుకోవాలి అని అతంటాడు. ఆమె కూడా నేను కూడా అనవసరంగా మా భర్త నేను మిస్బిహేవ్ చేశాను, నా తరఫు కూడా తప్పు ఉంది అని చెప్పి ఆవిడ అంటుంది. ఏదైనప్పుడు కూడా ఇద్దరు తరఫున సరైన అండర్స్టాండింగ్ ఉంటేనే మీకు మ్యూచువల్ కన్సెంట్ ఆస్కారం, డైవర్స్ అయ్యే వచ్చే ఆస్కారం ఉంది. జాగ్రత్తగా మీరు చేసుకోండి అని నా విజ్ఞప్తి. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.